ఫ్యాట్ డిపాజిషన్ డిఫరెన్స్ మెన్లో ఉమెన్లో. మెన్లో యూజువల్గా మేల్ ప్యాటర్న్ అంటే వాళ్ళకి అరౌండ్ ద ట్రంక్ ఉంది ఫ్యాట్. ఉమెన్కి వచ్చేసరికి పెల్విస్లో ఎక్కువ డిపాజిట్ గైనకాయిడ్ ప్యాటర్న్. కరెక్ట్. సో అది డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్ అనేది బోత్ జెండర్స్లో యూజువల్ డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందిలో జెనెటికల్గా ఇట్ ఈస్ రివర్స్. మెన్లో వీ స్టార్టెడ్ సీయింగ్ డిపాజిషన్ ఇన్ ద లోవర్ సైడ్ ఆఫ్ లేట్. ఈస్ట్రోజన్ పెరిగి కొంతమంది జెనెటికల్గా దే లుక్ మోర్ ఫెమినైన్ అట్లా ఉన్నది చూసాము. అట్లా కూడా ట్రెండ్స్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ 90%లో అరౌండ్ ద బెల్లీ మెన్కు ఉంటుంది, బిలో ద బెల్లీ ఉమెన్కు ఉంటుంది. ఇప్పటివరకు మనం ఏంటంటే ఒబేస్గా ఉన్న వాళ్ళు లైపోసెక్షన్ తోటి మనం సన్నబడ్డం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్లో ఎస్పెషలీ ఫేస్లో 40s తర్వాత చాలా వరకు ఫ్యాట్ తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత నేను చాలా చోట్ల విన్నాను ఏంటంటే ఫ్యాట్ తన బాడీలోంచి తీసి ఫేస్లో ఇంజెక్ట్ చేయడం అనేది. సో దీని గురించి నాట్ ఓన్లీ ఫేస్, ఇంకెక్కడెక్కడ మనం ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఎలా చేస్తారు, విచ్ ఈస్ ద సేఫర్ వే అంటే ఏం చెప్తారు? సో ఫ్యాట్కి వచ్చేసరికి ఫస్ట్ ఎందుకు ఫ్యాట్ని చూస్ చేస్తాం అనేది మనకు యూ హావ్ టు నో ద రీజన్. బాడీలో హైయెస్ట్ స్టెమ్ సెల్స్ అంటాం, అంటే బాడీని రీజనరేట్ చేయడానికి ఉండే సెల్స్ని స్టెమ్ సెల్స్ అంటాం. అది మనకు దొరికేది బోన్ మ్యారోలో, తర్వాత ఫ్యాట్లో హైయెస్ట్ ఉంటాయి. మనకు ఫ్యాట్ హోల్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టెమ్ సెల్స్. ఓహో. రిజనరేషన్కి అంటే మనం ఆల్రెడీ ఏదైతే లాస్ అయిన సబ్స్టెన్స్ ఉందో అది బాడీ అక్కడ మళ్ళీ తయారు చేసుకుంటుంది. సో ఈ ఫ్యాట్ని మనం స్ట్రక్చర్గా వాడతాం. ఇప్పుడున్న రీసెంట్గా వచ్చిన టెక్నాలజీలో SVF అనే టెక్నాలజీ వచ్చింది. ఫ్యాట్ నుంచి మళ్ళీ స్టెమ్ సెల్స్ తయారు చేసుకుంటాం. ఫస్ట్ ఇంతకుముందు ఫ్యాట్ ఇచ్చేవాళ్ళం డైరెక్ట్గా. ఫ్యాట్ నుంచి మనం వీఆర్ హార్వెస్టింగ్ స్టెమ్ సెల్స్ అండ్ ఇంజెక్టింగ్ ఇట్ సో దట్ బాడీ వాల్యూమ్తో పాటు మళ్ళీ కంప్లీట్గా స్కిన్ హెల్దీ అవ్వడము, యంగ్ అవ్వడము, తర్వాత వాళ్ళకి లాస్ అయిన కొలాజన్ మళ్ళీ రీగ్రో అవ్వడము, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫేస్లో వచ్చేసరికి దాని వీ కెన్ ఇంజెక్ట్ ఇంటూ బ్రెస్ట్లో ఇంజెక్ట్ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత కొంతమందికి బట్లో ఇంజెక్ట్ చేసుకుంటారు, బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ అంటారు. ఇండియాలో లేదు, బట్ యుఎస్లో, లాటిన్ అమెరికాలో చాలా ఎక్కువ ఉంటుంది ట్రెండ్ ఇది. సో ఎనీవేర్ ఫ్యాట్ని మనం ఎక్కడి నుంచి ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వీ డోంట్ యూస్ మనం ఫ్యాట్ని ఒక యూజ్లెస్ అనుకునే నుంచి చాలా యూస్ఫుల్ అనే కాన్సెప్ట్కి వచ్చాం. ఇప్పుడు వేస్టేజ్ అని అనుకునేది కూడా ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. అంటే స్టెమ్ సెల్స్ మనం లిటరల్గా కొన్ని రకాల క్యాన్సర్స్, అల్సర్స్కి మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్తో హీల్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈవెన్ హెయిర్ లాస్ కూడా మనం ఈ SVF ఇందాక చెప్పినట్టు స్టెమ్ సెల్స్ వాడుతున్నాం. ఫ్యాట్ నుంచి వచ్చే స్టెమ్ సెల్స్ని హెయిర్ రీగ్రోత్ అవుతుంది అంతా. సో బికాజ్ అన్ని చోట్ల వర్క్ చేస్తుంది. ఇది హెయిర్ని స్టిమ్యులేట్ చేస్తుంది, స్కిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ప్రతి ఏరియాలో స్టిమ్యులేషన్కి యూజ్ అవుతుంది అది. సో వీఆర్ నాట్ డిస్కార్డింగ్ జస్ట్ లైక్ దట్. రైట్. వాళ్ళకి కనుక ఇది 40+ వాళ్ళకి కనుక చేసినప్పుడు ఆ ఫ్యాట్ని ఎక్కడ వీలైతే అక్కడ మనం ఇంజెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ వాళ్ళకి ఫ్యాట్ లాస్ అనే ఫీలింగ్ ఉంటుంది, ప్లస్ వేరే ఏరియాలో అంతా రిజనరేట్ అయిపోతుంది, ఫిల్లర్స్ అవసరం లేకుండా. అదే అంటున్నాను. ఇప్పుడు ఫిల్లర్స్ తీసుకుని వాళ్ళు విసిగొచ్చేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఏం చేస్తాం ఇలాగా అనుకుని వన్స్ ఫర్ ఆల్ మనం ఫ్యాట్ ఇంజెక్ట్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు జనరల్గా సపోజ్ ఫేస్లోనే మనం ఇంజెక్ట్ చేసుకోవాలి ఫ్యాట్ అని అంటే ఎక్కడి నుంచి తీసే అవకాశం ఉంటుంది ఫ్యాట్? అన్వాంటెడ్ ఏరియాస్ ఫస్ట్. ఆల్రెడీ ఫ్లాంక్స్లో, అబ్డమెన్లో అన్వాంటెడ్ ఫ్యాట్ ఉంటే మనం అన్వాంటెడ్ ఫ్యాట్ని ప్రిఫర్ చేస్తాం. లేదంటే లేటరల్ థైస్లో జనరల్గా ఉమెన్ అన్నప్పుడు థైస్లో కొంచెం ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది. మరీ లీన్గా ఉండి మనం ఫ్యాట్ హార్వెస్ట్ చేయలేని పరిస్థితి ఉంటే తప్ప జనరల్గా మనం మినిమల్ ఫ్యాట్ మనం ఎంత ఒక 30cc 20cc సరిపోతుంది. అంత ఫ్యాట్ మనం ఎక్కడి నుంచి తీసేయచ్చు. రైట్. ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. యంగ్లో ప్రిఫర్ చేయమేది, ఎందుకంటే రిజనరేషన్ అవసరం లేదు వాళ్ళకి, ఆల్రెడీ స్కిన్ టైట్ ఉంటుంది. వాళ్ళకి ఒక 1 to 2 ml ఫిల్లర్తో అయిపోయే వర్క్కి మనం ఫ్యాట్ని తీసి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జనరల్గా వాళ్ళకి ప్రిఫర్ చేయం. కానీ 40+ వాళ్ళు ఆల్రెడీ లైపోసెక్షన్ చేయించుకుంటున్నారు, అలాంటప్పుడు ఖచ్చితంగా దే షుడ్ థింక్ ఆఫ్ రిజనరేటింగ్ ద ఫేస్. రైట్. వాల్యూమ్ లాస్ ఉంటే మాత్రం. ఇప్పుడు మీకంటే లక్కీగా మీకు యూ హ్యావ్ అ గుడ్ చీక్స్, మీకు వాల్యూమ్ లాస్ లేదు. చాలా మందికి mid-40s ఎర్లీ 40sలో దే లూజ్ వాల్యూమ్. కరెక్ట్. సో వాళ్ళందరికీ కూడా మనం ఫ్యాట్ ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఫిల్లర్ మీరు ఇంజెక్ట్ చేసేటప్పుడు ఈవెన్గా వస్తుందా లేదంటే ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుస్తుంది. వెన్ యూ ఆర్ ఇంజెక్టింగ్ బై దట్ టైమ్ ఓన్లీ యూ విల్ గెట్ ఎగ్జాక్ట్ పిక్చర్. అలాగే మనం ఫ్యాట్ ఇంజెక్ట్ చేసేటప్పుడు కూడా మనకు అలా తెలుస్తుందా సార్? చేస్తాము, బట్ ఫ్యాట్లో ఏమైందంటే బాడీ కొంత అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఒక 30% ఎక్సెస్ ఇస్తాం. ఒక 1 week డౌన్ టైం ఉంటుంది. ఓకే. అంటే కొంచెం ఫేస్ స్వెల్లింగ్ ఉంటుంది, ఎందుకంటే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకు ముందు తెలుసుకుంది కాబట్టి. మనకు రిక్వైర్మెంట్ ఒక 5 ml ఉంటే మనం ఒక 8 ml ఇస్తాం. సో దట్ మనకు అబ్జర్వ్ అయ్యి మనకు కావాల్సిందే మిగులుతుందని. ఓకే. ఓకే. ఎంత అబ్జర్వ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ అయిందని మాత్రం మనం కంట్రోల్ చేసే మెథడ్స్ ఇంకా రాలేదు. బట్ ఈ SVF వాడి దానికి కొన్నిసార్లు PRP కాంబినేషన్ వాడినప్పుడు ఈ ఫ్యాట్ సర్వైవల్ రేట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఇప్పుడు ఓల్డ్ టెక్నిక్స్కి ఇప్పటికి. రైట్. సో మనకు ముందులో మనం 100% వేసినప్పుడు 30% మిగిలేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ 70 to 80% సేవ్ చేయగలుగుతున్నాం.
సో దట్ మనకి ఎంత అవసరమో అంతే ఆర్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి సరిపోతుంది ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీతో. రైట్. ఇప్పుడు మీరు ఇందాక మీరు ఏదైతే విధానాలు మీరు ఐ మీన్ ఇంకా హెల్తీగా ఉండడానికి లేకపోతే ఇంకా యంగ్గా ఉండడానికి ఏవైతే పద్ధతులు పాటిస్తున్నారో ఇవన్నీ మనకి పైకి మాత్రమే కనిపించేటుంటాయి లేకపోతే ఇంటర్నల్ హెల్త్ని కూడా సెట్ చేసే అవకాశం ఉంటుందా? మీకు ఎట్లా కంపేర్ చేస్తానంటే అది ఒక హౌస్ అనుకోండి. మా స్కిన్ ఇస్ అ పెయింట్. యా. మీ వాల్ స్ట్రాంగ్ లేకుండా వాల్లో లీకేజ్ ఉందనుకోండి, నేను నో మ్యాటర్ వాట్ ఆర్ ద బెస్ట్ పెయింట్ ఐ యూజ్ ఇన్ ద వరల్డ్, ఇట్ డజంట్ లుక్ నైస్. సో స్ట్రెంగ్తన్ యువర్ సిస్టమ్, రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్, తర్వాత రిపేర్ ఆర్గాన్స్ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినా వాటిని ఇంటర్నల్ రిపేర్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి దానికి. అండ్ యూ నీడ్ అడెక్వేట్ రెస్ట్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫుడ్, హెల్దీ ప్రోటీన్స్. ఇవన్నీ తినకుండా కరెక్ట్ నిద్రపోకుండా రికవర్ కాకుండా యూ కెనాట్ కీప్ యువర్ స్కిన్ హెల్దీ. ఎంత జెనెటికల్లీ బ్లెస్డ్ స్కిన్ ఉన్నా కూడా ఇఫ్ యూ వైలేట్ యువర్ హెల్త్ అండ్ ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ కనుక, మీరు ఇఫ్ యూర్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఎక్సెసివ్లీ ఆర్ ఇఫ్ యూఆర్ నాట్ స్లీపింగ్ ఎట్ ఆల్ ఫర్ అ ఫ్యూ వీక్స్ టుగెదర్, నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, సర్కాడియన్ రిథమ్ దెబ్బతింది, యూ కెనాట్ కీప్ యువర్ స్కిన్ హెల్దీ ఫర్ లాంగ్. యంగ్లో నడుస్తుంది కానీ మీరు ఓవర్ 40 తర్వాత ఇట్ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అండ్ మీ బాడీ ఏజింగ్ ఫాస్ట్ అయిపోతుంది. కరెక్ట్. దీనికి టర్మ్ ఇప్పుడు ఇన్ఫ్లమేజింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇన్ఫ్లమేషన్ మీరు ఏ రూపంలో ఇచ్చినా కూడా దట్ ఈస్ స్టిమ్యులేటింగ్ బాడీస్ ఏజింగ్. మీ క్లాక్ ఫాస్ట్ అయిపోతుంది. లెట్స్ సే యువర్ క్లాక్ హ్యాస్ టు రొటేట్ 100 టర్మ్స్ తిరగాలనుకోండి. రైట్. స్పీడ్ అనేది మీ చేతిలో లేదు, మీరు చేసే పనుల వల్ల స్పీడ్ పెరిగిపోతుంది. 100 టైమ్స్లో తిరగాల్సింది 80 టైమ్స్లో దాన్ని ఫినిష్ చేసుకుంటుంది. అది యూఆర్ మూవింగ్ ఇట్ యువర్ క్లాక్ ఫాస్ట్. దాన్ని స్లో డౌన్ చేసుకోవచ్చు మనం ఇందాక డిస్కస్ చేసిన ఈ హ్యాబిట్స్తోని యూ కెన్ ఆల్మోస్ట్ స్లో డౌన్ ఆర్ స్లోవర్ దెన్ రిక్వైర్డ్ సో దట్ యూఆర్ ఎక్స్టెండింగ్ యువర్ టైం పీరియడ్ ఇన్ హెల్దీ వే. రైట్. ఇప్పుడు వేళ్ల మీద కానీ చేతుల మీద కానీ ఉన్న స్కిన్ ఒక 40-45 ఏళ్ళకి కనుక కొంచెం అది ముడతలు పడితే ఇప్పుడు ముడతలను కూడా మనం తీసేయచ్చు అని అంటున్నారు. హౌ కమ్ సార్? ఏం చేస్తారు ఎగ్జాక్ట్గా? కొలాజన్ బేసిక్ అక్కడ ఎందుకు ముడత పడింది? అక్కడ ముందు ఏముంది, ఇప్పుడు ఏం లేదు. కొలాజన్, ఎలాస్టిన్, అక్కడ స్కిన్లో ఉండాల్సిన హైడ్రేషన్ 3 తగ్గిపోయాయి. సో దానికి ఇప్పుడు కరెంట్గా బయోస్టిమ్యులేటర్ ఫిల్లర్స్ అని వచ్చాయి మనకు. కొలాజన్ని బూస్ట్ చేయడానికి మనకు హ్యావ్ ఇంజెక్షన్స్ టుడే. కొలాజన్ బూస్టర్స్ ఇస్తాం దానికి. అక్కడ దాంట్లో హైడ్రేషన్తో పాటు న్యాచురల్ కొలాజన్ స్టిమ్యులేట్ చేయడానికి ఉండే సబ్స్టెన్సెస్ ఉంటాయి దాంట్లో మనకు. PLLA అని, PDRN అని చాలా ఉన్నాయి అందులో కూడా, విచ్ మీ బాడీ టైప్ తగ్గట్టుగా మనం ఆ పర్టికులర్ స్టిమ్యులేట్ని కనుక మనకు ఫ్రీక్వెంట్గా తీసుకుంటే మీకు అక్కడ రింకిల్స్ పడవు. మినిమల్లో ఒకసారి వాల్యూమ్ కూడా ఇస్తాం దాంట్లో. హాలో అయిపోయింది అనుకోండి, లైన్స్ కనపడుతున్నాయి, అప్పుడు కొంచెం మినిమల్గా హైడ్రేషన్ ఫిల్లర్స్తో పాటు ఇఫ్ యూ టేక్ దీస్ కొలాజన్ ట్రీట్మెంట్స్ దే లుక్ హెల్దీ. ఇవి కూడా ఎంఎల్లోనే మనకి మెజర్మెంట్ అండి? మెజర్మెంట్స్ కొన్ని ఎంఎల్ ఉంటాయి. హైడ్రేషన్కి ఎంఎల్ఏ ఉంటుంది, స్టిమ్యులేటర్స్కి కూడా ఎంఎల్ఏ. బేసిక్ మనం 1 ml 2 ml 3 ml యూజువల్గా 1 to 2 mlలో మనం ఆల్మోస్ట్ హ్యాండ్ కవర్ చేసేయగలుగుతాం. ఓన్లీ ఫింగర్స్ వరకు ఉంటున్నారు. ఏజింగ్ తెలిసేది ఇక్కడే, అవును, అక్కడ ఫిల్ చేయగలుగుతాం. ప్లస్ లెగ్స్లో, ఓకే, నెక్, ఈ 3 ఏరియాసే మనం మిస్ అవుతారు చాలా మంది. కరెక్ట్. పీపుల్ జనరల్గా దే టేక్ కేర్ ఆఫ్ ఫేస్ చూసుకుంటారు తప్ప నెక్లో ఏజింగ్ తెలుస్తుంది. అవును. వెన్ సమ్మన్ ఆస్క్ మీ ఏజ్ దే లుక్ ఎట్ దేర్ హ్యాండ్ ఆర్ ఫీట్, నెక్, మూడిట్లో మనకు ఎక్కడ చూడ మిస్ అవుతారు. ఎస్పెషల్లీ నేను చాలా మంది చూస్తుంటా, ఇవి ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది ఈ ప్లేస్ లో. జ్యోతిష్కం వాళ్ళు మామూలుగా చెయ్యి ఇట్లా తిప్పి చూస్తారు, మేము వెనక తిప్పి చూస్తాం. తనేమో లైవ్ బాగుండాలని చెప్తాడు, మేము ఎన్ని రోజులు ఉంటారో చూసి చెప్తాం. అయ్యా, ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ వస్తుంటాయి సార్. ఒక 60-70 years లేడీని సాగ్ అయిపోయిన స్కిన్ని చూపిస్తారు, మొత్తం స్కెచ్ వేసుకుంటారు, ఫేస్ మీదంతా డ్రా చేస్తారు. సర్జరీ అయిన తర్వాత చూపిస్తే అన్కంపారబుల్. అది మనకి ఇక్కడ అవైలబుల్ ఉందా? చూసిన ఇన్స్టా రీల్స్ అండ్ వీడియోస్ అంతా కూడా మీరు వెస్ట్రన్ కాకేషియన్స్, అవును, ఇండియన్స్కి చూడండి. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో అంత సాగింగ్ ఉండదు. ఓకే. మనకు ఒక టిపికల్గా యూరోపియన్ ఉమెన్ 35కే సాగింగ్ అయిపోతుంది. మన 55-60s వాళ్ళకి 35కి వచ్చేస్తుంది. ఓకే. వాళ్ళ స్కిన్ థిన్ ఉంటుంది, సాగింగ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ కొలాజిన్ ఎలాస్టిక్ తక్కువ, సో సాగింగ్ వచ్చేస్తుంది. వాళ్ళకి పేపర్ లాగా మనం వెనక తీసేసి స్టిచ్ చేసేసి బైకి ఫేస్ లిఫ్ట్ చేసినప్పుడు దాంతోపాటు కొంచెం ఫ్యాట్ కూడా ఇంజెక్ట్ చేస్తాం. ఈ కాంబినేషన్ చేసినప్పుడు ఏముంటుంది, మీకు స్కిన్ వెనక్కి వెళ్ళిపోయింది, ప్లస్ ఫ్యాట్ యాడ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 15-20 years స్కిన్ వెనక్కి వెళ్ళిపోతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. నేను చూసి అసలు మామూలు షాక్ అవ్వలేదు. ఈవెన్ లిప్స్ కూడా ఇప్పుడు డ్రై అయిపోయి హైడ్రేటింగ్ ఫిల్లర్స్ వచ్చాయి. అంటే హౌ ఇట్ వర్క్స్ ఆర్ రియలీ? ఏదేనండి, బాడీలో మనం హైలరిక్ యాసిడ్ మనకు న్యాచురల్గా ఉండే కాంపౌండ్ అది. మీరు న్యాచురల్గా కనుక వాటర్ సరిగ్గా తీసుకోకపోతే, అందుకని ఇందాక చెప్పిన దాంట్లో మిస్ అయింది ఒకటి వాటర్. అవును, సో వాటర్
నాలాంటి వాళ్ళు అసలు వాటర్ తీసుకోరు, ఛాన్స్ లేదు. పొద్దున్నుంచి 1 లీటర్ కూడా తీసుకుంటే నేను డాక్టర్ని అడిగాను ఒకసారి ఇలాగే, సార్ బేసిక్గా నేను చాలా వాటర్ తక్కువ తీసుకుంటానంటే కొంతమంది పుట్టుకతో మీ సిస్టమ్ అట్లా ఉంది. సిస్టమ్ అలా ఉంటుంది. పోనీ అలా అని నాకు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ఇంటర్నల్గా అన్ని టెస్ట్లు ఎవ్రీ ఇయర్ నేను చేస్తూనే ఉంటాను 35 దాటినప్పటి నుంచి. సో దర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కొంతమందికి అలా వాటర్ ఉంటుంది అని. నాట్ నెసరీ దట్ అందరికీ 3 లీటర్లు 4 లీటర్ల కాన్సెప్ట్ ఉండదండి. కరెక్ట్. మీ బాడీ మీరు తినే ఫుడ్ కూడా యా. మీరు టాక్సిన్స్ తక్కువ తీసుకొని అంటే మసాలాలు హెవీ స్మోకు అది చేయకపోతే బాడీలో వేస్టేజ్ ఎక్కువ ఉండదు. వేస్టేజ్ ఉన్నప్పుడు మీకు ఈ కిడ్నీస్ చేసేది ఏంటి, ఫిల్టర్ చేసేది. చాలా వరకు దానికి అవసరం ఉండకపోవచ్చు. సో మీరు హెల్దీ ఉన్నప్పుడు యూ నీడ్ లెస్ వాటర్. కరెక్ట్. అండ్ మీరు మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇన్ హౌస్ ఇంట్లో టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది. కరెక్ట్. యూ డోంట్ లూజ్ మచ్ ఎవాపరేషన్ ఉండదు కదా మీకు. యూ నీడ్ లెస్ వాటర్. ఏ సర్జరీ చేసుకున్నా సరే, ఇప్పుడు లైపోసెక్షన్ గురించి చేసుకున్నా, లేకపోతే ఫ్యాట్ ఇంజెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు ఈ గ్లూటథయాన్ ఇంజెక్షన్స్ తీసుకున్నా, వీటికి ఫాస్టింగ్లో తినకూడదను, ఫాస్టింగ్లో ఇలాంటివి చేయకూడదను, ఇంజెక్షన్స్ తీసుకోకూడదను, లేకపోతే ఖచ్చితంగా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలను, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయండి? అబ్సల్యూట్స్ లేవు. బట్ జనరల్గా రికమెండేషన్ ఏంటంటే మీకు ఒక ఇన్ కేస్ సడన్గా ఇంట్లో తీసుకున్నప్పుడు రియాక్షన్ వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ డూ హ్యావ్ అ బేసిక్ థింగ్ టు రివర్స్ ఇట్. మీకు డ్రగ్ రియాక్షన్ వచ్చింది, కెన్ యూ ఇన్స్టెంట్లీ రివర్స్ ఇట్? లేదంటే ఒకసారి డ్రగ్ రియాక్షన్ మీకు దూరం ఉన్నారనుకోండి, ఎక్కడ ఎవరైనా విలేజ్, మీకు కనీసం ఒక స్టెరాయిడ్ ఇచ్చేవాళ్ళు, లేదంటే ఒక లాసిక్స్ ఇచ్చేవాళ్ళు, లేదంటే ఒక యాంటీ ఎలర్జిక్ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోతే దేర్ కెన్ బి పొటెన్షియల్లీ లైఫ్ డేంజరింగ్ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్. మీరు ఖచ్చితంగా ఒక మెడికల్ సూపర్విజన్లో ఈవెన్ ఇంట్లో తీసుకున్నా కూడా అట్లీస్ట్ ట్రైన్డ్ నర్సింగ్ కేర్ ఉండేటట్టు, విత్ అట్లీస్ట్ బేసిక్ ఎమర్జెన్సీ కిట్ ఉండేటట్టు, ఆర్ నియరెస్ట్ ఫెసిలిటీ. పోలేము, ఐఎమ్ ఎ సెలబ్రిటీ, ఐ కాంట్ గో హోమ్, అట్లీస్ట్ దట్ గై మీకు ఎవరైతే ఇంటికిటో ఇస్తున్నారో వాళ్ళ దగ్గర, అంటే ఇది లైసెన్స్ కాదండి, ఇండియాలో అన్రెగ్యులేటెడ్ మార్కెట్ ఇప్పుడు.